మన తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ గొప్ప గొప్ప హీరోలు, కథానాయకులు ఎందరో ఉన్నారు. అయితే ఇలాంటి గొప్ప హీరోలలో కొంతమంది గురించి మనం ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా తనివి తీరదు అనిపిస్తది. భౌతికంగా వాడు ఈ లోకాన్ని విడిచిపెట్టి కొన్ని తరాలు అయినప్పటికీ, వారు నటించిన సినిమాలతో సజీవంగా నేటికి మనందరికీ గుర్తుండిపోయిన వారే. అలా తనదైన నటనతో నేటికి ఇలాంటి నటుడు నా భూతో నా భవిష్యత్ అని అనిపించుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఆంధ్ర దిలీప్ కుమార్గా పిలిపించుకున్న విలక్షణ నటుడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మరియు అంతేకాకుండా కమేడియన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా విభిన్నమైన పాత్రలతో తనదైన నటనా శైలితో మనలందరినీ నిర్వహించిన ఒకప్పటి హీరో చలంగారు. ఈ గొప్ప హీరో గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పాలి. మరి అలాంటి ఈ గొప్ప కథానాయకుడికి సంబంధించిన విషయాలు ఎప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూనే ఉంటాయి. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా 1950లో అడుగుపెట్టి దాదాపు 3 దశాబ్దాలకు పైగా విభిన్నమైన పాత్రలతో అలరించి తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే తిరుగులేని నటుడిగా ఆంధ్ర దిలీప్ కుమార్గా పిలిపించుకున్న చలంగారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో మీకు తెలియని అతి అరుదైన ఆశ్చర్యకరమైన విషయం, చలంగారి కొడుకు ఎవరో, అతను ఏం చేస్తుంటాడో తెలిస్తే మీరందరూ నోరెళ్ళబెట్టవలసిందే. ఈరోజు ఈ వీడియోలో అలా మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం, చలంగారి కొడుకు గురించి కొన్ని మాట్లాడుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఈ మహా గొప్ప కథానాయకుడి గారి పూర్తి పేరు కోరాడ సింహాచలం. అలాంటి ఈయన చిన్నప్పటి నుంచి రంగస్థల నటుడిగా నాటకాలు వేస్తూ నాటకం మీద ఉన్న మక్కువతో ఒక నటుడిగా ఆయనే మలుచుకున్న వైనం అని చెప్పాలి. అలాంటి చలంగారు రంగస్థల నటుడిగా కొన్ని వందల నాటకాలు వేశారు 18 ఏళ్ల వయసు వచ్చేసరికి. ఇక 18 ఏళ్ల వయసులోనే ఆయనకు మొట్టమొదటిసారిగా తెలుగు సినిమాల్లో నటించే అవకాశం లక్ష్మీరాజ్యం గారు దర్శకత్వం వహించిన దాసి అన్న సినిమాతో మన తెలుగు వెండితెరకి ఒక చిన్న పాత్రలో ద్వారా పరిచయం అయ్యాడు. ఇక ఆ సినిమాలోని తన తిరుగులేని నటన అప్పటి దర్శకులని, అప్పటి ప్రేక్షకులని, అప్పటి నిర్మాతలని ఆకట్టుకుంది. ఆ తర్వాత మరో మహా గొప్ప కథానాయకుడు అయిన ఎన్టీ రామారావు గారితో బబ్రువాహనుడి సినిమాలో ఎన్టీ రామారావు గారు అర్జునుడిగా ఉంటే ఆయన కొడుకు బబ్రువాహనుడిగా, ఇక ఆ తర్వాత సారంగధర, మళ్ళీ ఎన్టీ రామారావు గారు భానుమతి గారులతో కలిసి ఇలా ఎన్నో సినిమాల్లో రెండవ కథానాయకుడిగా నటిస్తూ అలరించాడు. అలా రామారావు గారితో ఎన్నో సినిమాల్లో కొడుగ్గా నటించడంతో నిజ జీవితంలో రామారావు గారిని నాన్నగారు అని పిలిచిన ఇంకొక ఆర్టిస్ట్ ఎవరు అంటే అది కేవలం చలంగారు అని చెప్పాలి. అలా రామారావు గారితో చలంగారికి తండ్రి కొడుకుల అనుబంధం. ఇక ఆ తర్వాత చలం ఎన్నో సినిమాల్లో హీరోగా నటించడం జరిగింది. ముఖ్యంగా ఆయన నటించిన సినిమాలు అనగానే మనందరికీ తక్కువ గుర్తొచ్చే సినిమాల్లో తోటరాముడు కావచ్చు, పెళ్లి సందడి, పెళ్లి మీద పెళ్లి, వాగ్దానం, తండ్రి కొడుకులు, సిరి సంపదలు, పరువు ప్రతిష్ట, ప్రేమించి చూడు, ఆత్మగౌరవం, పూల రంగడు, ప్రైవేటు మాస్టారు, బొమ్మ బొరుస, సత్యకాలపు సత్తయ్య, సంబరాల రాంబాబు, ప్రైవేటు మాస్టారు, ఇలా ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ఓ హీరోగా, అంతేకాకుండా ఓ హీరో కామెడీ పండిస్తే ఎలా ఉంటుందో ఓ కమేడియన్గా, దాంతోపాటు తనదైన సెంటిమెంటల్ డైలాగ్స్తో కన్నీరు పెట్టించే విధంగా ఇలా అన్ని రకాల పాత్రలతో పరకాయ ప్రవేశం చేస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీని కొన్ని దశాబ్దాల పాటు ఒక ఊపు ఊపేశాడు. అలాంటి చలంగారికి సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారితో, ఎస్వి రంగారావు గారితో, అల్లు రామలింగయ్య గారు, రేలంగి, రమణారెడ్డి ఇలా అప్పటి సీనియర్ నటులందరితో మంచి అనుబంధం ఉంది. ఇక ఆయన నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే విజయవాడలోనే అప్పటి జమీందారు అయిన సీతన్న గారి మనవరాలిని పెళ్లి చేసుకోవడం జరిగింది. నిజానికి చలంగారి పెళ్లిని అప్పటి సీనియర్ మోస్ట్ నటులైన ఎస్వి రంగారావు గారు, అల్లు రామలింగయ్య మరియు రేలంగి, రమణారావు గారు దగ్గరుండి జరిపించారట. అలా ఒక జమీందారి కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అలా ఓ జమీందారి కుటుంబం నుంచి వచ్చిన చలంగారి భార్య పేరు రమణ కుమారి. ఇక భార్య మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో ఆయన పేరు అప్పటి వరకు సింహాచలం ఉంటే ఆయన పేరును కాస్త మార్చుకొని రమణాచలంగా మార్చుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉంటూ మరోపక్క ప్రొడ్యూసర్గా మారి సొంతంగా సినిమాలను కూడా నిర్మించడం జరిగింది. ఇక చలంగారికి పెళ్ళైన తర్వాత 2 కొడుకులు పుట్టారు. పెద్ద కొడుకు పేరు రవిశంకర్, రెండవ కొడుకు పేరు హరీష్. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటయా అంటే, చలంగారు మాత్రమే కాకుండా చలంగారు స్వయాన ఆయన నటించిన సినిమాల్లో ఒకటైన సంబరాల రాంబాబు సినిమాలో చలంగారి 2 కొడుకులు కూడా నటించడం జరిగింది. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ చలంగారి పెద్ద కొడుకైన రవిశంకర్, రెండవ కొడుకైన హరీష్ కూడా తండ్రితో కలిసి ఆ సినిమాలో నటించారు. ఓ విధంగా చెప్పుకోవాలంటే వీళ్ళు కూడా బాలనటులుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు అని చెప్పాలి. అలా సినిమా రంగంలో నటుడిగా రాణిస్తున్న సమయంలోనే అకస్మాత్తుగా ఆయన భార్యని కోల్పోవడం
పెళ్ళయ్యి 2 పిల్లలు కలిగి భార్యని కోల్పోయి ఒంటరి జీవితాన్ని గడుపుతూ అదే నేపథ్యంలో అప్పటి సహజ నటీమణి అయిన శారదా గారితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించడంతో ఆవిడతో స్నేహం, ప్రేమ, ఆ తర్వాత శారదా గారిని కూడా పెళ్లి చేసుకున్నారు. పెళ్ళయి 14 ఏళ్ల పాటు కాపురం చేసిన కొన్నాళ్ల తర్వాత ఆయనకి శారదా గారికి మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకోవడం జరిగింది. మరి ఇదిలా ఉంటే శారదా గారు ఆయన్ని పెళ్లి చేసుకునే సమయానికి చలంగారి 2 కొడుకులు చిన్నపిల్లలు. ఇక ఆయన 2 కొడుకుల్ని ఆ రోజుల్లోనే ఇండియాలో టాప్ స్కూల్స్ అయిన రిషి వ్యాలీ స్కూల్లో ఉంచి చదివించారట. పైగా ఆ శారద గారు చలంగారికి భార్యగా ఆ 2 పిల్లలకి తల్లి స్థానంలో వెళ్ళినప్పటికీ చలంగారి 2 కొడుకులకి కూడా శారదా గారంటే చాలా ప్రేమ, అభిమానమట. పైగా పిన్నమ్మ అని ఎంత ప్రేమగా పిలవడం, పైగా శారదా గారు కూడా చలంగారి 2 కొడుకులని ఎంతో అభిమానంగా, ప్రేమగా చూసుకున్నారట. మరి ఇదిలా ఉంటే మరి చరణ్ గారు పోయిన తర్వాత ఆయన వారసుడు ఎవరు సినిమా రంగంలోకి తొంగి చూడలేదనుకుంటాం. కానీ తండ్రి ఉన్నప్పుడే చరణ్ గారి 2 కొడుకులు సినిమాల్లోకి వచ్చారు. కట్ చేస్తే మరి అలాంటి అంత గొప్ప కథానాయకుడి కొడుకులు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలిస్తే నూరెళ్ళ పెడతాము. చరణ్ గారి కొడుకుల గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఇందాక చెప్పుకున్నట్లుగా పెద్ద కొడుకు పేరు కోరాడ రవిశంకర్, రెండో కొడుకు పేరు కోరాడ హరీష్. ఇక పెద్ద కొడుకు కోరాడ రవిశంకర్ ఎవరో, అతడు ఏం చేస్తున్నాడో, అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతాము. ఓ ప్రముఖ కథానాయకుడిగా, భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ నటుడిగా ఆంధ్ర దిలీప్ కుమార్ అని పిలిపించుకునే చలంగారి కొడుకు అన్న పేరు మాత్రమే కాదు, ఇతడు ఒక క్రికెట్ ప్లేయర్. ఆ రోజుల్లోనే అంటే 1980లోనే ఎన్నో రంజీ ట్రోఫీలు ఆడి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా ఎన్నో కప్పులను కూడా గెలుచుకున్నాడు. అలా ఇతడు ప్రముఖ క్రికెట్ ప్లేయర్గా, ముఖ్యంగా ఆంధ్ర క్రికెట్ క్లబ్లో ఆయన కోచ్గా ఎంతో మంది క్రికెటర్లని తయారు చేయడం, పైగా అప్పట్లోనే అజారుద్దీన్, అంతేకాకుండా కపిల్ దేవ్ వంటి వాళ్లతో కలిసి రంజీ ట్రోఫీ మ్యాచ్లు కూడా ఆడడం జరిగింది. అలా ఇతడు ఒక ప్రముఖ క్రికెట్ ప్లేయర్ అని చెప్పాలి. క్రికెట్ ప్లేయర్గా రాణిస్తున్న ఆయనకి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా రావడంతో బ్యాంక్ ఎంప్లాయీగా కొన్నేళ్ల పాటు పనిచేశాడు. ప్రస్తుతానికి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్న ఆయన ఆంధ్ర యూనియన్ క్రికెట్ క్లబ్కి చేసి ఎంతో మందికి నేటికి క్రికెట్లో శిక్షణ ఇస్తూ క్రికెట్ కోచ్గా రాణిస్తూనే ఉన్నారు. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న అలనాటి మేటి నటుడు అయిన చలంగారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా ఆయన పెద్ద కొడుకు ఎవరో, ఏం చేస్తున్నాడో తెలుసా అంటూ అతి అరుదైన ఈ విషయం ఇప్పుడు రీసెంట్గా వెలుగులోకి వచ్చి ఇంకొకసారి ఆ గొప్ప కథానాయకుడి గురించి, అతడి కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడుకునేలా చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.